క్రిప్టో పోర్ట్‌ఫోలియో ట్రాక్ చేయాలి. సో, క్రిప్టో ఎకోసిస్టమ్‌లో మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే, పోర్ట్‌ఫోలియో ట్రాక్ చేసుకోవడం. క్రిప్టోలో మనం చాలా వాలెట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫాంటమ్ వాలెట్, స్వీ వాలెట్, సి వాలెట్ అనేసి చాలా చేసుకుంటాం. మెటామాస్క్ అనేసి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, అన్నిట్లో మనీ డిపాజిట్ చేస్తాం మనం. బట్ కానీ ఒక్కో దాంట్లో ఎంతున్నాయి? ఓవరాల్ పోర్ట్‌ఫోలియో ఎంతుంది? అని తెలుసుకోవడం మనకి కొద్దిగా కష్టమైతది. మాన్యువల్‌గా రాసుకోవాల్సొస్తది కదా! సో, దీన్ని ఎలా ట్రాక్ చేయాలి? ఒక కన్సాలిడేటెడ్ లైక్ మీ పోర్ట్‌ఫోలియో ఎంత? టోటల్ ఓవరాల్ సైజ్ ఎంతో మీరు ఎలా ట్రాక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. దేర్ ఆర్ 2 వేస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి కాయిన్ మార్కెట్ క్యాప్ అన్న కాయిన్ గెక్కో అనే యాప్ యూజ్ చేసుకొని మీరేం చేయొచ్చంటే ఇక్కడ మీ పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాయిన్ మార్కెట్ అనేది మీకు ఆల్రెడీ ముందే తెలిసుంటది. ఒకవేళ లేకుంటే ఫస్ట్ మీరేం చేయాలంటే కాయిన్ మార్కెట్ క్యాప్‌కెళ్ళి ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాలి. అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పోర్ట్‌ఫోలియో బటన్ క్లిక్ చేసి పోర్ట్‌ఫోలియోకొస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత దేర్ ఆర్ 2 వేస్. ద ఫస్ట్ వన్ కనెక్ట్ యువర్ వాలెట్. నేనైతే నా వాలెట్ కనెక్ట్ చేస్తాను. ఇక్కడ వాలెట్ అడ్రెస్ ఇవ్వాలి ఇక్కడ మీరు. నేనైతే సొలానా ఇస్తున్నా ఇక్కడ. ఇచ్చిన తర్వాత పోర్ట్‌ఫోలియో నేమ్ ఇవ్వండి ఇక్కడ. నేనైతే టెస్ట్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత క్రియేట్ కనెక్షన్. సో, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఈ వాలెట్‌లోని టోకెన్స్ అని ఫెచ్ చేసి ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్‌గా సింక్ అవుతా ఉంటది. ఒకవేళ అవ్వకపోతే సింక్ అగైన్ అని బటన్ ఉంది కదా! ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ వాలెట్ అనేది సింక్ అవుతూ ఉంటది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ ఓన్లీ టోకెన్స్ ఇక్కడ వాలెట్‌లో ఏముందో అవి మాత్రం చూపిస్తుంది. ఓవరాల్ పోర్ట్‌ఫోలియో మీకు చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వాలెట్ యూజ్ చేసి కమ్యూనియోలో మనీ డిపాజిట్ చేశారు. ఆ మనీ ఇక్కడైతే మీకు డిస్‌ప్లే చూపియదు. సో, అప్పుడు మీరేం చేయాలంటే ఇంకో క్రియేట్ పోర్ట్‌ఫోలియో క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మాన్యువల్‌గా యాడ్ చేస్తూ పోతుండాలి. బట్ కానీ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ మాన్యువల్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గాని ఎక్కడైనా మనీ గాని కమ్యూనిటీలో డిపాజిట్ చేశారు. ఇక్కడ ట్రాన్సాక్షన్ యాడ్ చేశారు. అక్కడ మీరు విత్‌డ్రా చేయంగానే ఇక్కడ కూడా మీరొచ్చి ఆ ట్రాన్సాక్షన్ అప్డేట్ చేయాల్సొస్తది మాన్యువల్‌గా. సో, ఇది చాలా పెద్ద ప్రాసెస్. నేనైతే సజెస్ట్ చేయను. సో, దీనికి ఇంకో వే ఉందనమాట. అదే సోనార్ వాచ్. సోనార్ వాచ్‌లో మీరు మాన్యువల్‌గా యాడ్ చేయడం అంటూ ఏముండదు. ఇక్కడైతే ఫస్ట్ మీరేం చేయాలంటే పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇది అన్ని వాలెట్స్ నుంచి మనీ ఫెచ్ చేసి ఇక్కడ మీకు ఓవరాల్ పోర్ట్‌ఫోలియో యొక్క వాల్యూ అయితే మీకు చూపిస్తుంది. ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడికెళ్ళి బండిల్స్‌కెళ్ళి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చేసినవన్నీ ఇక్కడ పోర్ట్‌ఫోలియో అని బండిల్‌ని మీరు ఏదో ఉంటే తెచ్చుకోండి ఇక్కడ. ఇక్కడ మీరు డొమైన్ నేమ్స్ అనేది ఇవ్వాల్సొస్తది. ఇక్కడ నేను ఫస్ట్ నేర్చు సోలానా ఇస్తున్నా. ఇది సోలానా వాలెట్ నాది. ఇంకోటి వచ్చి స్వీ వాలెట్. ఇది యాడ్ చేశాను. సేవ్ చేయంగానే తర్వాత ఇక్కడ గో టు పోర్ట్‌ఫోలియోని క్లిక్ చేయండి. మీకు ఇక్కడికి వెళ్ళంగానే మీకు ఓవరాల్ పోర్ట్‌ఫోలియో వాల్యూ మొత్తం మీకు చూపించేస్తుంది. మీ నెట్‌వర్త్ మొత్తం. మీకు అన్ని వాలెట్స్ అయితే నేను యాడ్ చేయలేదు. శాంపుల్‌గా మీకు చూపించాను. ఇలా మీరు అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో, మీరు మాటిమాటికెళ్ళి అక్కడ అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాయిన్ మార్కెట్ క్యాప్ లాగా. ఇక్కడ మీరు అన్ని వాలెట్స్‌ని యాడ్ చేసుకొని ఇక్కడైతే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సోనార్‌లో ఆల్మోస్ట్ లైక్ 7, 8 వాలెట్స్ దాకా సపోర్ట్ చేస్తది. 7 ఎకోసిస్టమ్స్ లైక్ బిట్‌కాయిన్, అవలాంచే, ఎథీరియం, లైక్ పాలిగాన్, ఆప్టో, స్వీసే, సోలానా. సో, ఆల్మోస్ట్ అన్ని ట్రాక్ చేస్తాయి. మీరేం చేయాలంటే నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడికొచ్చి బండిల్స్‌కెళ్ళి ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసి ఇక్కడ మీ వాలెట్స్ అన్నీ యాడ్ చేశాను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసి మీరు గానీ అలా చేసిన తర్వాత ఇక్కడ సోనార్ వాచ్‌కెళ్ళి ఇక్కడ గో టు పోర్ట్‌ఫోలియో కొడితే పోర్ట్‌ఫోలియోకెళ్ళిపోతారు. మీరు డైరెక్ట్‌గా మీకు మల్టిపుల్ బండిల్స్ కావాలని అక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటికెళ్ళిపోతుందనమాట. సో, అలా ఈ విధంగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 2 వేస్. నచ్చిందనుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.